నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం ప్రతిరోజు కూడా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర కాలజ్ఞాన సహితం నిత్యపారాయణ గ్రంథం రోజుకొక అధ్యాయం చొప్పున చదువుకుంటున్నామండి. మొత్తం 13 అధ్యాయాలు ఉన్నాయని చెప్పాను. అయితే ఈరోజు వచ్చేసి మనం 11వ అధ్యాయం చెప్పుకోవాలండి. అంతకంటే ముందుగా నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, నా ఛానల్కి సంబంధించి మీరు లైక్, కామెంటు అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అలానే మీకేమన్నా దేవుడికి సంబంధించి కంటెంట్ కావాలన్నా కూడా నాకు కామెంట్లో పోస్ట్ చేస్తే దానికి తగ్గట్టు నేను వీలు సమయం చూసుకొని అవి నేను నోట్స్లో నోట్ చేసుకొని అప్లోడ్ చేస్తానండి. నేను వరుసగా ఈ 13 అధ్యాయాలు అయిపోయిన తర్వాత బ్రహ్మంగారి కొన్ని డైలీ చదువుకోవడానికి కూడా శ్లోకాలు నేను అప్లోడ్ చేస్తానండి. ఇంకా అలానే కొన్ని పద్యాలు కూడా చెప్పారు కదండి బ్రహ్మంగారు, వాటికి సంబంధించి కూడా కొన్ని లైన్లు రూపంలో ఉంటాయి, అవి కూడా నేను అప్లోడ్ చేస్తానండి. ప్రతి ఒక్కరు కూడా మనకి కాలజ్ఞానంలో సంబంధించి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 2026లో మనకి వాతావరణం పరంగా, అంటే వాతావరణం వచ్చేసి రైతులు పంటలో వాన అకాలంగా పడినప్పుడు నష్టపోతారు కదండి. వాతావరణం గురించి కానీ ఆరోగ్యం గురించి కూడా ఉందండి. మనం ఎలా ఉండాలి, మనం జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయం కూడా ఉంది. అది కూడా నేను తర్వాత ఈ 13 అధ్యాయాలు అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే మనకి ముందు ముఖ్యంగా వాతావరణం అనుకూలంగా ఉంటేనే, ప్రకృతి బాగుంటేనే రైతులు పంటలు బాగుండి వాళ్ళు బాగుంటారండి. లేదంటే రైతులు చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఆ ఉద్దేశంతో నేను 2026లో వాతావరణం అంటే వానలు అవి ఉంటాయి కదండి, వాటి గురించి కూడా నేను ఇస్తాను వీడియో. అలానే ఆరోగ్యపరంగా కూడా కొంతమందికి మనకి 2026లో కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా ఉందండి. అది కూడా నేను మంచిగా మ్యాటర్ గ్యాదర్ చేసి మీకు నేను అది కూడా అప్లోడ్ చేస్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అమూల్యమైన కామెంట్ పెడతారని, ఒక శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రే కాకుండా మీకు ఏదైనా జీవిత చరిత్ర కావాలన్నా కూడా నా శక్తి మేరకు నేను ఆ వీడియో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానండి. ఎందుకంటే నాకు దేవుడి కంటెంట్ అంటే తెలుగులో చదివి చెప్పడం ఇంట్రెస్ట్ అండి. ఒక్కొక్కళ్ళకు ఒక హ్యాబిట్ ఉంటుందండి. నాకేంటంటే నేను బుక్స్ చదువుతాను కాబట్టి నాకు అందరికీ ఉపయోగపడే పని చేద్దామన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా పారాయణం చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను అప్లోడ్ చేస్తున్నానండి. అంతేకాని ఈ వీడియోలకి మనకి ఎంత వస్తాయి అన్న ఆలోచన అయితే నాకు లేదండి. సబ్స్క్రైబర్స్ వస్తారా రారా, లేకపోతే నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందా అవ్వదా, ఎందుకంటే ఇది దేవుడి కంటెంట్ కాబట్టి ఈ రోజుల్లో ఉన్న ట్రెండ్ ప్రకారం, ప్యాషన్ ప్రకారం మనుషులు చాలా ప్యాషన్ అయిపోయారండి. కాబట్టి దేవుడి కంటెంట్ అంటే అంతా ఎవరు లైక్ చేయరు. ఉంటారు, ఉండేవాళ్ళు కూడా ఉంటారు, దేవుడి గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఉంటారండి. నేను లేరని చెప్పను. కాకపోతే ఏంటంటే ఈ ప్యాషన్ వల్ల కొంతమంది చూడాలన్నా కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించరండి. ఆ ఉద్దేశంతో తల్లిదండ్రులైన పెద్దవాళ్ళు కొంచెం ఇవి చూసి పిల్లలకు కూడా నేర్పిస్తారన్న ఉద్దేశంతో నేను ఇవి అప్లోడ్ చేస్తున్నానండి. కాలజ్ఞానంలో కూడా మనకి ఎప్పటి వరకు చెప్పారన్నది కూడా ఉంటుందండి. కాకపోతే మనకి ఏ ఇయర్కి ఆ ఇయరు బ్రహ్మంగారు మనకి వాతావరణ పరంగా కానీ ఆరోగ్యం పరంగా కానీ ఏం చెప్పారన్నది నేను అప్లోడ్ చేస్తానండి. 2026 కూడా ఎట్లా ఉండబోతుంది అన్నది కూడా నేను, ఆ వాతావరణం మెయిన్ అండి, ఆరోగ్యం మెయిన్, ఉద్యోగపరంగా కూడా కొన్ని ఉంటాయండి, అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వచ్చేసి 11వ అధ్యాయం చదవాలండి. చూడండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర, అధ్యాయం 11. గోవిందయాచార్యులకు బోధ. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జీవ సమాధిలో ప్రవేశించాలని మనసులో నిశ్చయించుకున్నారు. అందుచేత స్వామివారు తమ భార్య గోవిందమ్మను, తమ కుమారులను తమ సముఖానికి చేరబిలిచి, మీకొక ముఖ్య విషయాన్ని చెప్పాలని పిలిపించాము. మేము ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఈ లోకంలో ఉంటాము. ఆ తదనంతరం మేము జీవ సమాధి యందు ప్రవేశిస్తాము అని తెలియజేశారు. గోవిందమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ, స్వామి, నేను కూడా తమతో పాటే జీవ సమాధి యందు ధ్యాన దీక్ష వహించడానికి అనుమతించండి అని ప్రార్థించింది దీనంగా. అంతటా బ్రహ్మంగారు మందహాసం చేసి, గోవిందమ్మ, ఆ సమయం ఆసన్నమైనప్పుడు నీ విషయం ఆలోచిస్తాము. ముందుగా ఈ గోవిందయ్యకు కొన్ని ధర్మ సూక్ష్మములు వివరించి ఇతనికి మఠాధ్యక్ష పట్టాభిషేకం జరిపించి అటుపైన మేము మరికొన్ని ధర్మములు స్థాపించవలసి ఉన్నది అని చెప్పి
బ్రహ్మంగారు తమ కుమారుని వైపు ఆదరంగా చూసి, నాయన గోవిందయాచార్య, గోవిందయ్య, నీ సామర్థ్యం మాకు తెలుసు, అలాగే నీ భయాలు సందేహాలు కూడా మాకు తెలుసు, కనుక నీ భయ సందేహాలను తీర్చిన తర్వాత నిన్ను పట్టాభిషిక్తుని చేస్తాం అన్నారు బ్రహ్మంగారు. హంస స్వరూపము అను సర్వశాస్త్ర బోధ. అంతటా వీరబ్రహ్మంగారు సిద్ధయ్యను కూడా అక్కడికి రప్పించి, గోవిందయ్య, సిద్ధయ్య, ఇప్పుడు మేము చెప్పబోతున్న హంసస్వరూపమును శ్రద్ధాభక్తులతో ఆలకించండి అని చెప్పి హంసస్వరూపమైన సర్వశాస్త్రమును వారికి ఈ విధంగా బోధించారు వీరబ్రహ్మేంద్ర స్వామివారు. దేహమనే బ్రహ్మ మందిరంలో నాభి కమలమునందు హాకారమును, పరమాత్మ దేహం నందలి ఇంద్రియాదులు అను సాకారమును, జీవాత్మ కలిసినప్పుడు ఏర్పడినదే హంసాకారము. జీవి అందు ఇది నిటారు కొయ్యవలే ఘట్ట సర్పం అనే పేరుతో గుదస్థానము తోక నుంచి వీపులోనికి వెన్నెముకలోని సూక్ష్మరంధ్రముల ద్వారా సంచరిస్తూ సహస్రారం నందలి సహస్ర కమలముల్లో 1000 పడగలు విప్పుకొని పద్మ కనక కుహరాంతం నందు కుండలిని ఆక్రమించుకొని అజప ద్వారా 12 అంగుళములు బయటికి వ్యాపించి తిరిగి 8 అంగుళములు లోపలికి పూరించుకుంటుంది. ఇట్టి రేచక పూరకములు రెండూ కలిసి ఒక ప్రాణం అనబడుతుంది. అట్టి ప్రాణాయామములు ఒక రోజుకి అనగా ఒక రాత్రి పగలు కలిపి 21,600 ప్రాణాయామములు జరుగుతున్నాయి. ఆ ప్రాణాయామములు ఆధారం మొదలుకొని సహస్రారం వరకు గల అధిదేవతలకు ఆ 21,600 ప్రాణాయామ జపము అర్పణ చేసి ఊర్ధ్వకుండలిని వ్యాపింప చేసుకొని అధోముఖములుగా అజప ద్వారా 2 అక్షరముల చేత రాత్రింబవళ్ళు నీవు మరిచిన అది మరువక ఎరుక మరుపు లకు అతీతమైన జపము చేస్తూ గాయత్రి అనే నామంతో కూడి ముక్కు నుండి ఉచ్ఛ్వాసం పేరిట విడుచు శ్వాసను సూర్యుడు అని, ఎడమ ముక్కు నుండి నిశ్వాసము విడుచు శ్వాసను చంద్రుడు అని, ఈ సూర్యనాడిని పింగళ నాడి అని, చంద్రనాడిని ఇడానాడి అని పిలువబడుతుంది. ఈ రెండు కలియు చోటు త్రికూటము అనబడుతుంది. ఈ త్రికూటమును నిలుపుటను కుంభకము అంటారు. అలాగే పింగళ నాడిని యమున అని, ఇడానాడిని గంగా అని, త్రికూటమునందు గల కుంభకమును సరస్వతి అని అంటారు. అలాగే ఇడానాడిని కైలాసగిరి అని, పింగళ నాడిని మందరగిరి అని, కుంభకమును మహామేరు అని పేర్కొంటారు. అట్లే రేచుకము ఎరుపు వర్ణం, పూరకం తెలుపు వర్ణం, కుంభకం నలుపు వర్ణం. ఈ ప్రకారముగా స్వరూపం పొందిన పరమహంస శరీరమంతటా వ్యాపించి జపము ద్వారా లోపలికి బయటికి తిరుగుతూ ఉంటుంది. హంస అనగా నాదబిందు కళాతీతమై సచ్చిదానంద స్వరూపమై ప్రకాశించే పరమాత్ముడు హాకార మనబడతాడు. దేహేంద్రియాది దృశ్యరూపమైన ప్రకృతి సాకారమనబడుతుంది. ఈ ప్రకృతి పురుషుడు కలియుటచే హాకార సకారముల మధ్య 0 బిందువు ఏర్పడి అది హంస అనబడుతుంది. ఆ హంస పరమాత్మ కలయికచే పరమహంస అనబడుతుంది. అట్టి నాదబిందు కళాతీత సచిదానంద స్వరూపమే పరమాత్మ అనబడతాడు అని బోధించారు వీరబ్రహ్మంగారు. బ్రహ్మంగారింటికి వచ్చి భుజించిన పోలేరమ్మ. కందిమల్లయ్యపల్లె గ్రామంలో చాలామందికి మసూచి కనిపించింది. ఆ జాడ్యం నుంచి గ్రామవాసులను కాపాడటానికి గ్రామదేవత అయిన పోలేరమ్మకు పొంగళ్ళు చేయించి నివేదించాలని లక్ష్మీ అంశ సంభూతురాలైన గోవిందమ్మ గారు సంకల్పించింది. వీరబ్రహ్మంగారు పక్కపక్క నవ్వి, ఓసి పిచ్చిదానా, రాతికి బొట్టు పెట్టి నైవేద్యం ఇస్తే రాయి భోంచేస్తుందా? పోలేరమ్మ శాంతిస్తుందా? ఇది సరికాదు. మేము ఈరోజు మన ఇంటికి పోలేరమ్మను భోజనానికి ఆహ్వానిస్తాము. ఈ విషయాన్ని ఊరి వారందరికీ తెలిపి నువ్వు నవకాయ పిండి వంటలతో నైవేద్యాన్ని సిద్ధం చేయి. పోలేరమ్మ వచ్చి భోంచేస్తుంది. ఆమె ప్రసాదాన్ని ఊరి వాళ్ళు ఆరగిస్తారు అని ఆజ్ఞాపించారు. వీరబ్రహ్మంగారి ఇంటికి ఆనాడు పోలేరమ్మ స్వయంగా వచ్చి భోజనం చేసి వెళ్తుందని విని గ్రామస్తులందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఆ వార్త చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకి వారంతా గుంపులు గుంపులుగా వచ్చి వీరబ్రహ్మంగారి గృహం చుట్టూ తండోపతండాలుగా గుమిగూడారు. అదే సమయంలో కర్నూలు నవాబు గారు స్వామివారి దర్శనార్థం అక్కడికి వచ్చాడు. అంతలో గోవిందమ్మ గారు వచ్చి, స్వామి వంట పూర్తయింది, తమరు వచ్చి నివేదన ఏర్పాటు చూడండి అని చెప్పింది. ఆ మాట వింటూనే బ్రహ్మంగారు లేచి, గోవిందమ్మ, ముందుగా గ్రామదేవత అయిన పోలేరి మహాదేవికి ఒక విస్తరి అందు నీవు వండిన
పదార్థాలన్నీ వడ్డించి ఆ తర్వాత మా అందరికీ విస్తలు వేసి వడ్డించు అని చెప్పారు. గోవిందమ్మ ముందుగా ఒక విస్తట్లో పోలేరమ్మకు భోజన పదార్థాలు వడ్డించి ఆ తర్వాత అందరి విస్తళ్లలో భోజన పదార్థాలు వడ్డించింది. స్వామివారు అందరినీ నిశ్శబ్దంగా ఉండమని సైగలు చేసి వారు అర్ధనిమిలిత నేత్రులై మానసంలో పోలేరమ్మను దర్శిస్తూ పోలేరమ్మ రామ్మ అని కేకేశారు. మరుక్షణం పోలేరమ్మ యుక్త వయసు గల యువతి రూపంలో స్వామివారి ముందు ప్రత్యక్షమైంది. ఆమె దివ్య సుందర రూపాన్ని చూస్తూ 50 మంది నోట మాట రాక భయభక్తులతో బిగుసుకుపోయారు. స్వామివారు చిరునవ్వుతో పోలేరమ్మను చూస్తూ, పోలేరమ్మ, మీ అమ్మ గోవిందమ్మ నీకోసం నైవేద్యం తయారు చేసింది, భోంచేసిపో అని చెప్పారు. పోలేరమ్మ చిరునవ్వుతో తలూపి, అట్లే నాయనా, భోజనం చేసి పోతా అని చెప్పి తన విస్తరి ముందు ఆసీనురాలయ్యింది. అంతటా ఇంట్లోని వారు ఊళ్ళోని వారు ఆశ్చర్యంతో చూస్తూ ఉండగానే పోలేరమ్మ భోజనం చేసింది. ఆమెతో పాటు స్వామివారు అక్కడ కూర్చున్న వాళ్ళంతా సహపంతి భోజనాలు చేశారు. అనంతరం పోలేరమ్మ స్వామివారికి నమస్కరించి, తండ్రి, మీ నివేదన ఆరగించాను. మీ ఆజ్ఞానుసారం ఈ వాడవాడలా పిల్లాజల్లకు సోకిన స్ఫోటకపు జాడ్యాన్ని ఉపసంహరించుకుంటున్నాను. ఇక నాకు సెలవిస్తారా అని అడిగింది. అంతటా స్వామివారు ఆ మహాదేవికి నమస్కరిస్తూ, అమ్మా పోలేరమ్మ, మా నమస్కారాలు స్వీకరించు అని చెప్పగా పోలేరమ్మ చిరునవ్వుతో వారి నమస్కారాలు స్వీకరించి అక్కడున్న వారిని దీవించి అక్కడికక్కడే అంతర్ధానం అయిపోయింది. గోవిందయాచార్యుల పట్టాభిషేకం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తాము సమాధి నిష్టలో ప్రవేశించాలన్న కాంక్షతో తమ జ్యేష్ఠపుత్రుడి గోవిందయాచార్యుల వారికి పట్టాభిషేకం జరపాలని నిశ్చయించుకున్నారు. శుభముహూర్తాన్ని కూడా నిశ్చయించి తమ భక్తులందరికీ ఆహ్వాన పత్రములు వ్రాసి వాటితో పాటు కాలజ్ఞాన సౌజన్య పత్రికలను కూడా చేర్చి అందరికీ పంపించారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి ఆహ్వానమును అందుకొని వివిధ ప్రదేశముల నుండి వేలాది భక్తులు, శిష్యులు, ప్రజలు, కొందరు నవాబులు వైశాఖ శుద్ధ పంచమి నాటికే కందిమల్లయ్య పల్లెకు చేరుకున్నారు. వచ్చిన వారందరికీ స్వామివారి శిష్యులు, భక్తులు తగిన వసతి సౌకర్యాలు కల్పించారు. వైశాఖ శుద్ధ సప్తమి గురువారం నాడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చతుర్వేద పారంగతుడైన పండితులు, అష్టయోగాభ్యాసులైన ఋషిపుంగవులను రప్పించి తమ జ్యేష్ఠపుత్రులైన శ్రీ గోవిందయాచార్య వారికి మంత్ర శాస్త్రయుక్తముగా మంగళ శాసనములు చెప్పించి శ్రీ గోవిందయాచార్యుల వారికి తమకి గల 32 బిరుదములను అర్పించి వారిని అంబారి ఏనుగుపై ఊరేగింపుగా మఠమునకు తీసుకువెళ్లి మఠాధ్యక్షుడిగా పట్టాభిషేకం జరిపించారు. ఆ మహోత్సవానికి విచ్చేసిన 50 మంది భక్తులు శ్రీ 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 గోవిందాచార్య స్వాముల వారికి జయజయలు పలికారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఇతర వేద పండితులు, మహర్షులు తమ తమ మంగళా శాసనములతో శ్రీ 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 గోవిందయాచార్య స్వాముల వారిని అభిభాషించారు. శ్రీ బ్రహ్మేంద్ర స్వామి వారి నామోచ్చరణతో శ్రీ గోవిందయాచార్య స్వామివారి నామోచ్చరణతో ఆ ప్రాంతం యావత్తు మారిమ్రోగిపోయింది. శ్రీ 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 గోవిందయాచార్య స్వామివారు మఠమునకు నూతన అధ్యక్షులుగా సింహాసనాధీశులు అయ్యారు. ఆ మరునాడు శ్రీ వీరబ్రహ్మం గారు తమ అర్ధాంగి గోవిందమ్మను పిలిచి, మేము సమాధిని నిష్ఠ యందుండు శుభతరుణము సమీపిస్తుంది కనుక నీవు నవమి నాటి రాత్రికి సిద్ధయ్యను పిలిచి, స్వామివారు రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు నిష్ఠాగరిష్ఠులై సమాధి యందు ప్రవేశించనున్నారు కనుక నిన్ను బనగాన పల్లెకు పంపి సమాధి పూజకై పుష్పములను తీసుకురమ్మని ఆనతిచ్చారు. కనుక నీవు ఈ రాత్రికే బయలుదేరి బనగాన పల్లెకు పోయి పుష్పములను తీసుకుని శుభముహూర్త సమయమునకు తిరిగి రమ్మని చెప్పి పంపుమని ఆనతిచ్చారు. స్వామివారి ఆజ్ఞానుసారం నవమి నాటి రాత్రి గోవిందమ్మ గారు సిద్ధయ్యను పిలిచి స్వామివారు ఆదేశించినట్లే చెప్పారు. ఆ ఆదేశాన్ని మహాప్రసాదంగా భావించి సిద్ధయ్య గోవిందమ్మ గారి వద్ద సెలవు తీసుకొని స్వామివారి ఆజ్ఞను కూడా పొందవలనని భావించి వారి గదిలోకి వెళ్ళగా అక్కడ నిద్రపోతున్న బ్రహ్మంగారు కనిపించారు. సిద్ధయ్య నిశ్శబ్దంగా మౌనంగా శ్రీ వీరబ్రహ్మం గారి పాదాలను కళ్ళకొద్దుకొని నమస్కరించి అర్ధరాత్రే శ్రీ గురు నామోచ్చరణ చేసుకుంటూ బనగాన పల్లెకు బయలుదేరారు. శ్రీ ఈశ్వరమ్మ గారి మహిమలు చెప్పిన బ్రహ్మంగారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తమ జీవ సమాధికి సంకల్పించిన నాటి నుంచే తాము వసించబోయే లో సమాధిని తయారు చేయించారు. అలాగే ఈ సుముహూర్తాన్ని ప్రకటించిన నాటి నుంచి ప్రతి నిత్యము వారు ఆ సమాధిలో ప్రవేశించి యోగ నిద్ర చేస్తున్నారు. స్వామివారి యోగ సమాధి యందు ప్రవేశించే శుభదినం రానే వచ్చింది. ఆనాటి వేకుజాముకే స్వామివారు కాలకృత్యాదులు ముగించుకొని సమాధి ప్రదేశమునకు చేరుకున్నారు. అచ్చట గల సముచిత ఆసనంపై ఆసీనులయ్యారు.
అంతటా గోవిందమ్మ గారు, గోవిందయాచార్య స్వామివారు, వారి సోదరులు, భక్తులు, నవాబులు, భక్తజనులు వచ్చి స్వామివారి సముఖంలో తమకు కేటాయించిన ప్రదేశాల్లో ఆసీనులయ్యారు. అంతటా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తమ మఠాధిపతి అయిన కుమారుడు శ్రీ గోవిందయాచార్యుల వారిని చేరబిలిచి, నాయన, మేము ఈ కందిమల్లయ్య పల్లెకు చేరి వీరబ్రహ్మ అను నామాన్ని ధరించి నేటి వరకు ఈ కలికాల మానవుల చంచల మనస్సులను మార్చి వారిని పరబ్రహ్మోపాసకులుగా చేశాను. ఇక నుంచి నీవు ఈ బాధ్యతలను స్వీకరించి పామరులను పరమ భాగవతోత్తములుగా మార్చవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. మేము నేటి మధ్యాహ్నం 2:30 గంటలకు జీవసమాధి యందు ప్రవేశిస్తాము. ఇక ముందు నీ తల్లి, సోదరులు, సోదరీమణుల భారము నీదే అని హితవు పలికారు. అంతటా వీరబ్రహ్మం గారు, నాయన, ఇప్పుడు నీకు 2 దేవరహస్యాలను తెలియజేస్తాను. ఆ రహస్యాలను ఈ భక్తజనులందరి సమక్షంలో ప్రకటిస్తున్నాను. నాయన, నీకు జీవిత పరమార్థాన్ని అనుగ్రహించడానికి పరమేశ్వరియే నీ గర్భవాసాన జన్మిస్తుంది. ఆమెకు ఈశ్వరమ్మ అని పేరు పెట్టు. ఆమె భూత, భవిష్యత్తు, వర్తమానములు ఎరిగిన పుట్టు బ్రహ్మజ్ఞాని. ఈ కలికాల మూడులకు మేమెట్లు అనేకములైన మహిమలు చూపించితిమో అట్టే ఈశ్వరమ్మ కూడా అనేక మహత్తులు, అద్భుతములు చూపించును. ఆమె నోటి వెంట వెలువడే ప్రతి వాక్కు వెలువడిన వెంటనే జరిగి తీరుతుంది. ఆమె వీరమాతయే చివరికి మా వలనే జీవసమాధి యందు ప్రవేశిస్తుంది. మాకెట్లు మఠమున్నదో అట్లే ఆమెకు కూడా మఠముంటుంది. మాకెట్లు పూజలు జరుగుతుంటాయో అట్లే ఈశ్వరమ్మకు కూడా పూజలు జరుగుతుంటాయి. నీ పూర్వపుణ్య విశేషం వల్ల ఆ పార్వతీయే నీకు కుమార్తెగా జన్మించుచున్నది కనుక నీకిక ఏ కొరత ఉండదు. నీ సంశయములన్నీ ఆ తల్లియే తీర్చగలదు కనుక ఇక నీ వెట్టి భయమును, దుఃఖమును పొందవలదు. ఇక 2వ దేవరహస్యం. సిద్ధయ్య ఈశ్వరాంశ సంభూతుడు. వైకుంఠమున త్రిమూర్తుల మధ్య జరిగిన ఒక ఒప్పందమును అనుసరించి ఈశ్వరుడు ఒక క్షత్రియుని గర్భాన జన్మించి గోహత్య పాతకమునకు ఒడిగట్టి ఆ పాప పరిహారార్థం మహమ్మదీయ వంశాన జన్మించాడు. ఆ గోహత్య పాతక నివారణమునికే అతడు మా పాదసేవకుడు అయ్యాడు. అంతేకాదు, సిద్ధుడు శ్రీ గురుదీక్ష ప్రసిద్ధుడు. అతడి గురుభక్తి అనన్యం. పూర్వజ్ఞానం కలిగిన పుణ్యాత్ముడు. అద్వైతమును సాధించి సిద్ధించి సిద్ధుడయ్యాడు. మునుముందు కాలమున సిద్ధుడు మా కాలజ్ఞానమును జనులకు బోధిస్తూ వారిని జ్ఞానవంతులుగా మార్చగలడు. అతడు కూడా మావలి రాజర్షియే బాసిల్లగలడు. అందుచేత నాయన, నీవు ఎవరిని ద్వేషించవద్దు, ఎవరిని కోపించవద్దు. ఈనాడు నువ్వు సద్గురు స్థానాన్ని పొందావు కనుక భూత ప్రేమ కలిగి, సర్వజీవ సమానత్వం కలిగి, దయాంతరంగుడవై పిన్న పెద్దలను ఆదరిస్తూ సత్కార్యములు ఆచరిస్తూ మఠమును ధర్మ మార్గమున పాలిస్తూ సత్కీర్తిని పొంది తరించు. మేము సమాధి స్థితి పొందుచున్నాము గాన మాకు మారుగా మీ తల్లి గోవిందమ్మను పూజించు. మీ తల్లి సామాన్యురాలు కాదు, ఆమె సాక్షాత్తు శ్రీమన్మహాలక్ష్మి అని ఉపదేశించి కుమారుని ఊరడించారు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు. అనంతరం శ్రీ వీరబ్రహ్మం గారు భక్తజనుల వైపు సాదరంగా వీక్షిస్తూ, నాయనలారా, కాలము సమీపిస్తున్నది. మేము ఈ మధ్యాహ్నం సరిగ్గా 2:30 గంటలకు జీవసమాధిలో ప్రవేశిస్తాము. మీ వంటి భక్తజనుల మనోరథాలను ఈడేర్చడానికే మేము కాలజ్ఞానాన్ని రచించాము. మరొక మారు కాలజ్ఞానమును ప్రబోధిస్తున్నాము. శ్రద్ధ, భక్తి మానసులై విని ఆచరించి తరించండి అని చెప్పి వారి కాలజ్ఞానమును ఇలా బోధించారు. సమాధికి ముందు బ్రహ్మంగారి కాలజ్ఞాన బోధ ఇది వినండి. కలియుగమున ఇప్పటికీ 4694 సంవత్సరములు గడిచినవి. ఇప్పటి నుంచి 16 ఆనందలకు అనగా కలియుగంలో 5000 ఏండ్లు దాచిన తదుపరి మేము వీర భోజయాచార్యులతో కలిసి బెజవాడకు చేరుకుంటాము. నందికొండ యందు తపస్సు చేస్తున్న వీరభోజయాచార్యులు వారు 13 ఆనందలకు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు సమాధిని వదిలి వింధ్యాపర్వతం నందు దివ్యమంగళ విగ్రహంగా వెలుగొంది అక్కడ ఉన్న మహాపురుషులను వెంట పెట్టుకొని మరలా నందికొండకు చేరుకొనెను. ఆ కాలమున అనేక నక్షత్రాలు నేలరాలతాయి. అనేక మంది ప్రజలు నశిస్తారు. 7 గ్రామములు కలిపి ఒకే గ్రామం అవుతుంది. పశువులు అసంఖ్యాకంగా నశిస్తాయి. ధూమకేతు అనే నక్షత్రం ఉద్భవిస్తుంది. సన్నకారు, పాలగాండ్రు నశించిపోతారు. బదరీకాశ్రమము నందుండే పరమయోగులను వెంట పెట్టుకొని నిజస్వరూపుండనై నందికొండ మీద వీరప్రతాపం జరుపుతాను. విరోధినామ సంవత్సరంలో లింగాలపాటిలో ఒక శక్తి పుట్టెను. ఆ శక్తి అంకమ్మ అను పేర లోకమంతా సంచరించి చికాకుపరిచి దక్షిణ భూమిని అంతను దద్దము చేసి తిరిగి నందికొండకు చేరెను. ప్రమాదిచ నామ సంవత్సరం నాటికి మేము 8 సంవత్సరముల వయసు గల వారమై వీరభోజయాచార్యులమై విరాజిల్లుతాము. పింగళ నామ సంవత్సరంలో ఉత్తర దేశమందు కలహములు పుడతాయి. జనులు అనేకులు నశిస్తారు. గొప్ప గొప్ప దేవాలయములు పాడుబడతాయి. పంచాననం వారి కులవృత్తులు నశిస్తాయి. సిద్ధాద్రి నామ సంవత్సరంలో అద్దంకి సీమలో భూమి గడగడ
వణికెను, పర్వతాలు కూలెను. రౌద్రనామ సంవత్సర ఆషాఢ మాసంలో నక్షత్రాలు భయంకర ధ్వని చేత రాలిపడెను. బంగ్లాదేశమందు కాళీ ప్రత్యక్షమై శక్తిరూపం ధరించి అనేక ప్రజల రక్తమును గటగటా తాగెను. పశ్చిమ దేశాన మాతంగి అనే శక్తి పుట్టి జనులకు మెడలు విరిచి వీరావేశంతో కేకలు వేసెను. బెజవాడ గోల్కొండంత పట్టణమగును. కనకదుర్గ ముఖద్వారం మందు తూర్పు దిక్కున 7 పుట్టల నల్లులు రాలెను. సూర్యుడు గడగడా వణికెను. మేఘమునందు బడబానలం పుట్టి సర్పాకారంగా వచ్చి అనేక ధ్వనులు చేస్తూ నందికొండలోని తటాకములో ఉదకపానం చేసెను. కొండవీటి దుర్గములో మంటలు బుట్టెను. మూల రంగమ్మ అను శక్తి కేకలు వేయును. శ్రీశైలం నందు నంది చెరువులో అరెదొండ తీగ పుట్టెను. భ్రవరాంబ గుడిలో మొసళ్ళు జొరబడి పాడైపోవును. పాతాళ గంగ ఈశాన్య భాగం కృంగి మల్లికార్జునుడు అదృశ్యమైపోవును. పాతాళ గంగలో పచ్చబండయై పడి ఉన్న చంద్రగుప్త మహారాజుకు కాళికా అవతార పురుషుని పాదం సోకి శాప విముక్తుడయ్యెను. ఆకాశం నందు విషగాలి పుట్టి జనులు నశించేరు. తిరుపతి వెంకటేశ్వరుని గుడిలో మొసళ్ళు జొరబడి 3 దినములు పూజలు లేక తలుపులు మూసి ఉంచేరు. గరుడ ధ్వజములో ఓంకారనాదం వినిపించెను. తిరువల్లూరి వీరరాఘవ స్వామికి చెమటలు బుట్టును. పంచాననం వారి వంశమందు మేము జన్మించి మల్లికార్జున వీరభోజ్యాచార్యులమై మహాలక్ష్మితో కూడి రాజ్యపాలన చేసేను. ఆకాశమందు 3 చుక్కలు పుట్టి మానవులకు కనిపించకుండా అదృశ్యమయ్యను. పాంచాననం వారు తిరిగి పంచాంగ పౌరోహిత్యాదులు నెరిపేరు. ఆనందనామ సంవత్సరంలో శ్రీశైల మల్లికార్జునుడు వింధ్యా పర్వతాలకు పోయి నిజస్వరూపం చూపెను. దేశమంతా తల్లడిల్లి శోకతప్తం అయ్యెను. కనుక మా భక్తులైన వారందరికీ మా అనుగ్రహ ప్రసాదిత మూలమంత్రాన్ని తెలుపుతున్నాము. ఈ మంత్రాన్ని జపించే ముందు అంగన్యాస కరన్యాస విధానంతో మేము చెప్తున్న అనుష్ఠానాన్ని తప్పక ఆచరించండి. అస్య శ్రీ వీరబ్రహ్మ స్తోత్ర మహామంత్రస్య సిద్ధయోగీశ్వర రూపీ సంకి చందః పరంజ్యోతి స్వరూపిణి దేవత. ఓం బీజం హ్రీం శక్తి క్లీం కీలకం మమ ధర్మ ధైశ్వర్య కామ మోక్ష పంచవిధ ఫల పురుషార్థ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ. అంగన్యాసం. ఓం అంగుష్టాభ్యం నమః, హ్రీం తర్జనిభ్యాం నమః, క్లీం మధ్యమాభ్యం నమః, శివాయ అనామికాభ్యం నమః, వీరబ్రహ్మణే కనిష్ఠికాభ్యం నమః, కరతలకర పృష్ఠాభ్యం నమః. హృదయాదిన్యాసం. ఓం హృదయాయ నమః, హ్రీం శిరసే స్వాహ, క్లీం శిఖాయ వషట్, శివాయ కవచాయ హూం, వీరబ్రహ్మణే నేత్రత్రయాయ ఔషట్, అనంతశక్తి సహితే అస్త్రాయ ఫట్, భూభువస్వః ఓం ఇతి దిగ్బంధః. ధ్యానం. శ్రీ వీరబ్రహ్మ లలితం వీరప్రభావం సురముని సహితం సూర్యకండానాం సుధిరం రిపు భయహరం సద్భక్త రక్షాం త్రినేత్రం పరమ శివగురు రూపం భద్రకాళీ సమేతం భస్మజ్యోతి స్వరూపేణ వీరబ్రహ్మ స్వరూపం సద్వింశతి తత్వరూపాయ తస్మై శ్రీ గురవే నమః. లమిత పంచపూజాం కుర్యాత్ లం పృథ్వీ తత్వాత్మనే వీరబ్రహ్మ సద్గురు పరబ్రహ్మణే నమః. పుష్పం పరికల్పయామి. యం వాయు తత్వాత్మనే వీరబ్రహ్మ సద్గురు పరబ్రహ్మణే నమః. ధూపమాగ్రయామి. రం తేజస్తత్వాత్మనే వీరబ్రహ్మ సద్గురు పరబ్రహ్మణే నమః. దీపం దర్శయామి. వం అమృతాత్వాత్మనే వీరబ్రహ్మ సద్గురు పరబ్రహ్మణే నమః. అమృత నైవేద్యం సమర్పయామి. సం సర్వతత్వాత్మనే వీరబ్రహ్మణే నమః. తాంబూలాది సర్వోపచార పూజాం సమర్పయామి. ఈ విధమైన అనుష్ఠాన క్రమంతో మమ్మల్ని పూజించిన తర్వాత ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ వీరబ్రహ్మణే నమః అనే 12 సహస్ర సిద్ధి మహామంత్రమును భక్తి జ్ఞాన శ్రద్ధలతో జపించిన వారు మా అనుగ్రహమునకు పాత్రులవుతారు. ఈ మహామంత్రాన్ని జపించే స్త్రీ పురుషాదులందరూ మా దర్శన భాగ్యాన్ని పొందగలుగుతారు. మరొక ప్రమాణం తెలుపుతున్నాము. మడి మైల అనే భేదము లేకుండా సర్వవర్ణముల వారు రాత్రింబవళ్ళు ఈ 12 సాక్షరి మహామంత్రమును 12,000 సంఖ్య గల జపము చేసినచో
అట్టి వారికి నేను తప్పక దర్శనమిస్తాను. ఇది సత్యం. వీరికి యోగ శక్తుల వలన వచ్చే ప్రళయ ప్రమాదములే ఇవి అంటవు. నా భక్తుడు అఖండ ఐశ్వర్యవంతులై సుఖముగా జీవించి జీవితాంతమున పరలోక సుఖములు పొందుతారు అని ప్రవచించారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. 50 మంది జనులు చేతులెత్తి భక్తి ప్రపత్తులతో స్వాముల వారికి నమస్కరించారు. అంతటా వీరబ్రహ్మం గారు తమ అర్ధాంగిని చేరబిలిచి, గోవిందమ్మ, మా సహధర్మచారినివై ఇంతకాలం మమ్మల్ని సేవించావు, మా ధర్మకార్యాలకు సహకరించావు, అందుచేత నీకొక వరాన్ని అనుగ్రహిస్తున్నాము. మేము సమాధి చెందినను నీవు నీ సౌభాగ్యమునకు చిహ్నములైన పసుపు, కుంకుమలు, మెట్టెలు, గాజులు తీయవద్దు. నువ్వు సమాధి యందు ప్రవేశించేంత వరకు పతివ్రత శిరోమణిగానే వర్ధిల్లుతావు. నీవు పసుపు కుంకుమలతో సౌభాగ్యవతివై ఉండుట చూచి నిన్ను దూషించిన వారు నాశనం పొందుతారు. మేము సమాధి చెందక పూర్వం నిన్నెట్లు గౌరవించేవారో అట్లే మేము సమాధి పొందిన తర్వాత కూడా నిన్ను గౌరవిస్తారు. గోవిందమ్మ, మా మఠమున సూర్యచంద్రులున్నంత వరకు పూజలు జరుగుతుంటాయి. కానీ మన వంశము అంతరిస్తుంది. మన పెద్ద కుమారుడు గోవిందయాచార్యుల వారికి పంచమహావీర మాతలు ఉద్భవిస్తారు. వారు ఈశ్వరమ్మ, పార్వతమ్మ, శంకరమ్మ, గోవిందమ్మ, గిరిరాజమ్మ అనే పేర్లతో విరాజిల్లుతారు. వీరిలో ఈశ్వరమ్మ మహాతల్లిగా అవతరిస్తుంది. ఆమె వలన మీ కొరతలన్నీ తీరిపోతాయి. ఇక మన కుమార్తె వీరనారాయణమ్మ గర్భమున జన్మించిన వారు మా మఠమునకు ధర్మకర్తలు అవుతారు. వారైనా వంశమునకు ఒక్కరు మాత్రమే నిలుస్తారు. ఆ ఒక్కరు మా అంశతోనే జన్మిస్తారు. అలా జన్మించిన వారు పరబ్రహ్మాంశ సంభూతులై పూజనీయులు అవుతారు. గురుసేవ దీక్షా దక్షుడై సిద్ధయ్య కీర్తి ఆచంద్రార్కముగా ప్రకాశిస్తుంది. గురుసేవ భక్తి పారాయణులైన వారు సిద్ధయ్యను ఆదర్శముగా తీసుకొని భక్తి ప్రపత్తులు కలిగి తరిస్తారు అని తెలిపారు వీరబ్రహ్మం గారు. అనంతరం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తమ కుమారులను చేరబిలిచి, నాయనలారా, మా చేతి బెత్తము, శిఖాముద్రిక, సింహపాదుకలు, యోగదండములు మీకు చెందవు. 12 సంవత్సరముల నుండి మమ్మల్ని అతి భక్తితో సేవిస్తున్న సిద్ధయ్యకు ఈ వస్తువులు మా కానుగ్గా అందచేయండి అని తెలియపరిచారు. ఆ తదనంతరం స్వామివారు లేచి నిలబడి 50 మందిని పరికించి మదియ ప్రియభక్తులారా, ఇప్పుడు సమయం సరిగ్గా 2:30 గంటలు అవుతున్నది. మేము సమాధి యందు ప్రవేశించుటకు శుభతరుణం ఆసన్నమైనది. మీ అందరికీ ఇవే మా శుభాశీస్సులు అని చేతులెత్తి 50 మందిని ఆశీర్వదించి 50 మంది భక్తి భావావేశములతో జయ జయ ధ్వనులు చేస్తుండగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నిర్మల మనస్కులై నిశ్చితంగా సమాధిలోనికి ప్రవేశించారు. ఆ సమాధి లోపల ముందుగా సిద్ధము చేసి ఉంచిన ఒక గొప్ప అఖండం నిండా నూనె పోసి వత్తివేసి ఉన్నది. స్వామివారు తమ చూపుతోటే అఖండ జ్యోతిని ప్రజ్వలించారు. అనంతరం ఆ జ్యోతి పక్కనే ఆసీనులై యోగనిష్ఠలో నిమగ్నులయ్యారు. కలియుగం 4694కు సరి సమానమైన క్రీస్తు శకం 1694 సంవత్సరమున వైశాఖ శుద్ధ దశమి ఆదివారం పగలు 2:30 గంటలకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆ జీవ సమాధి యందు ప్రవేశించారు. అంతటా 50 మంది భక్తజనులు బిగ్గరగా శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జయహో, జయ జయహో, జయ జయహో అంటూ జయ జయధ్వనులు చేస్తుండగా నాగస్వర బేరి మృదంగ మంగళ వాయిద్యాలు మిన్నుముడుతుండగా సమాధిని మూసి వేశారు. ఆనాటి నుంచి శ్రీ వీరబ్రహ్మం గారి సమాధి వద్ద నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాలు క్రమం తప్పకుండా నేటి వరకు జరుపుతున్నారు. సిద్ధయ్యకు వృద్ధునిగా దర్శనం. శ్రీ వీరబ్రహ్మం గారు సమాధి చెందుటకు ముందు నాటి రాత్రి బనగానపల్లెకు బయలుదేరిన సిద్ధయ్య దీక్షతో గురునామాన్ని మనసులో స్మరించుకుంటూ ఆ రాత్రంతా నడిచి సూర్యోదయం అయ్యే సమయానికి అతడు కందిమల్లయ్య పల్లె నుండి 8 మైళ్ళ దూరం మాత్రమే నడిచాడు. అలా సిద్ధయ్య వేరు ధ్యాస లేకుండా అరణ్య మార్గంలో నడుస్తుండగా కాషాయాంబరధారి అయిన మునిపుంగవులు ఎదురొచ్చి, సిద్ధయ్య, రాత్రంతా నువ్వు నడిచినా కూడా సగం దూరమైనా తరగలేదు. నువ్వు ఎప్పటికి బనగానపల్లె చేరుకుంటావు? పూలెప్పుడు సమకూర్చుకుంటావు? తిరిగి ఎప్పటికీ కందిమల్లయ్య పల్లెకు చేరుకుంటావు? నువ్వు చేరే సమయానికి పూజ పూర్తయిపోతుంది. నీకు ప్రయాసే మిగులుతుంది. నేనొక మాట చెప్తాను విను. నీవు గురుదీక్ష తత్పరుడివే అయితే, నీ గురువు పరబ్రహ్మ అవతారుడే అయితే, ఇక్కడే ముళ్ళు లేనివి 3 పిడికెళ్ళ ఆకులను కోసుకొని జోలెలో వేసుకొని మరలి వెళ్ళు. అవే నీ గురు పూజకు సుగంధ పుష్పములవుతాయని చెప్పాడు.
సిద్ధయ్య ఆ ముని మాటలు పట్టించుకోకుండా 10 అడుగులు ముందుకు నడిచి అనుమానంతో వెనుదిరిగి చూశాడు. కానీ ఆ ముని కనిపించలేదు. అందుచేత ఆ ముని రూపంలో వచ్చింది తన గురుదేవులే అని భావించి అది వారి ఆజ్ఞగా నిశ్చయించుకొని ఆ సమీపాన ఉన్న నూతి వద్దకు వెళ్ళి స్నాన సంధ్యాధికాలు ముగించుకొని గురుదేవుని నామాన్ని భక్తితో స్మరించుతూ ముళ్ళు లేని ఆకులను 3 పిడికెళ్ళు కోసి జోలిలో వేసుకున్నాడు. ఆ మరుక్షణమే అవి జోలి నిండుగా సుగంధ పరిమళ భరిత పుష్పములుగా మారిపోయాయి. దాంతో తనకి దర్శనమిచ్చిన వారు తన గురుదేవులేనని సంపూర్ణంగా నిశ్చయించుకున్న సిద్ధయ్య పరమానంద భరితుడే వెనుతిరిగి కందిమల్లయ్య పల్లెకు తిరుగు ప్రయాణం ఆరంభించాడు. సిద్ధయ్య అలా మధ్యాహ్న సమయం దాకా నడిచాడు. కానీ కందిమల్లయ్య పల్లె కనుచూపు మేరలో కూడా కనిపించలేదు. మధ్యాహ్న సమయం దాటిపోయిన అనంతరం ఒక వృద్ధ బ్రాహ్మణుడు అతనికి ఎదురొచ్చాడు. సిద్ధయ్య ఆ బ్రాహ్మణుని ఆపి, అయ్యా, తమరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని ప్రశ్నించాడు. నాయన, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు సమాధి నిష్ట పొందుతున్నారని విని ఈ ఉదయం నేను కందిమల్లయ్య పల్లెకు వెళ్ళాను. స్వామివారు సమాధిలో ప్రవేశించే ముందు కాలజ్ఞానంతో పాటు అనేక వేదాంత రహస్యాలను, దేవరహస్యాలను బోధించారు. అనంతరం స్వామివారు సమాధిలో ప్రవేశించారు. సమాధి తలుపులు కూడా మూసివేయబడ్డాయని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. స్వామివారు సమాధి చెందారని వినగానే సిద్ధయ్య శోకంతో కుప్పకూలిపోతూ, అయ్యో, నేనెంత అదృష్టహీనుడిని! 12 సంవత్సరముల పాటు నన్ను కన్న బిడ్డలతో సమానంగా సాకి సిద్ధ సిద్ధ అంటూ వాత్సల్యంతో ప్రేమించిన నా సద్గురుదేవులు ఇక నాకు కనిపించరా? నేను నీకేమి అపకారం చేశానని నన్నిలా తరిమేశావు? పూలు తెచ్చే నెపంతో నన్నెందుకు దూరం చేశావు? నీ దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా చివరిసారి చూడకుండా నన్నెందుకిలా శిక్షించావంటూ వలవలా విలపించసాగాడు సిద్ధయ్య. అంతటా ఆ వృద్ధ బ్రాహ్మణుడు సిద్ధయ్యను ఊరడిస్తూ, నాయనా, జ్ఞానశూన్యుడి వలె రోధిస్తావెందుకు? నీ గురు సన్నిధిలో నువ్వు నేర్చుకున్న బ్రహ్మజ్ఞానం ఇదేనా? నీ అంతటి వాడికి ఈ పామరత్వం తగదు. జరిగిపోయిన దాన్ని గురించి విచారించక నీ సద్గురు బోధనలు మననం చేసుకో, నీ కర్తవ్యాన్ని నిర్ణయించుకో అని పలికి అంతర్ధానం అయిపోయాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు తన్ను ఊరడించడానికి వచ్చిన పరమాత్ముడేనని గ్రహించిన సిద్ధయ్య దుఃఖాన్ని దిగమింగుకొని కందిమల్లయ్య పల్లెకు బయలుదేరాడు. ఇది అండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర అధ్యాయం 11 సమాప్తం. ప్రతి ఒక్కరు కూడా ఈ జీవిత చరిత్రను తెలుసుకోండి. కాలజ్ఞానంలో మనకి బ్రహ్మంగారు ఏమేమి ఇచ్చారు, అలానే మనం ఏమి చేయాలి, ఏం ఆచరించాలన్నది కూడా మనం చూస్తే అర్థమవుతుందండి. ఓం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జై. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.